సాగునీరు ఇవ్వకపోతే క్రాప్ హాలిడే ప్రకటించండి. ఇరిగేషన్ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఇరిగేషన్ శాఖ అధికారులు శివారు భూములకు నీరు అందించలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక ఇరిగేషన్ శాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారులను నిలదీశారు. నీరు ఇవ్వడం మీకు చేత కాకపోతే క్రాప్ హాలిడే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇరిగేషన్ శాఖ డిఈ గనిరాజుతో టీడీపీ నాయకులు పోరాడ సుమంత్ నాయుడు మాట్లాడుతూ 3 నెలలుగా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఖరీఫ్ ప్రారంభానికి ముందే అధికారుల ద్వారా మీతో మాట్లాడటం జరిగిందని గుర్తు చేశారు. అప్పుడేం చెప్పారు, ఇప్పుడేం చేస్తున్నారు? మీ మాటలకు చేతలకు పొంతన లేదు అని ప్రశ్నించారు. దీంతో రైతులందరూ ఒకేసారి ఆగ్రహంతో ప్రశ్నల వర్షం కురిపించారు. ఎస్ఐ ప్రయోగమూర్తి కల్పించుకొని సమన్వయంతో మెలగాలని రైతులను కోరారు. దీనిపై రైతులు మాట్లాడుతూ ఇరిగేషన్ శాఖ కార్యాలయంలోకి వచ్చేందుకు పోలీసులను అడ్డు పెట్టుకున్నారని, తమను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. నీటిపారుదల శాఖ అధికారులకు ఇదంతా సమంజసమన్నారు. రేపటిలోగా సాగునీరు ఇవ్వకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. అలాగే దీనిపై డిఈ గనిరాజు మాట్లాడుతూ రేపటిలోగా సమస్య పరిష్కారం చేస్తామన్నారు. అభ్యుదయ రైతు కండపు ప్రసాదరావు మాట్లాడుతూ తమ సమస్యలను వివరించారు. అలాగే సిపిఎం రైతు నాయకులు బంటు దాసు, దావల రమణారావులు రైతులు సమస్యలపై మాట్లాడారు. నా పేరు బంటు దాసు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పార్వతీపురం మన్యం జిల్లా ఉపాధ్యక్షుడు. ఈరోజు పాలకొండ ఇరిగేషన్ ఆఫీసర్ వద్ద రైతులు స్వచ్ఛందంగా సమీకరణ అయ్యి మాకు తోటపల్లి ఎడమ కాలువ ద్వారా నీరు రావట్లేదని చెప్పేసి ఆందోళన చేపట్టడం జరిగింది. అది ఈ రోజు ఆందోళన కాదు, గత 10, 15, 20 ఏళ్ళు బట్టి కూడా ఈ ఆందోళన జరుగుతూనే ఉంది. కానీ రీసెంట్ గా గత ఏప్రిల్, మే నెలల్లో రైతు సంఘం ఆధ్వర్యంలో పాలకొండ ప్రాంతానికి సంబంధించిన థైలాండ్ అంతా కూడా సుమారు 40-50 గ్రామాల వరకు తిరిగి 3 నెలలు పోరాటం చేసి ఆగామంటే రైతులు సీజన్ కైనా నీరు ఇస్తారేమో రైతులకైనా ఆశ చూసాం. కానీ రీసెంట్ గా గుమ్మడి సంజయ్ రాణి గారు వచ్చి రైతు కెనాల్ నీరు విడిచిపెట్టారు. ఆ కెనాల్ కి ఎంతో కొంత వెళ్తే ఉంది. లెఫ్ట్ కెనాల్ కి విడిచిపెట్టడానికి కూడా నీరు రావడానికి నీటి సంఘం నాయకులు, మిగతా ప్రజాప్రతినిధులు, ఇతర సంఘాల నుంచి నాయకులు వచ్చి కొబ్బరికాయలు కొట్టేసి తాళాలు తీసాము, నీరు ఒగ్గిసామన్నారు. అయిపోయి ఇప్పుడు 15 రోజులైనా నీరు చుక్క రాకపోయినా ఆ నాయకులకి ఏం పట్టడం లేదు, కొబ్బరికాయలు కొట్టిన వాళ్ళకి పట్టడం లేదు. ఇరిగేషన్ అధికారులు కూడా ఎవరు తీసుకొచ్చి లాంచ్ చేయాలో తెలియదు, కానీ అందరు నాయకులు తీసుకొచ్చి లాంచ్ చేశారు. కానీ మాకు అభ్యంతరం లేదు. లాంచ్ చేసిన కావాల్సిన నీరు వెనక అంటే పొలాలకు రావాలి. ఏ నీరు చుక్క రాకపోయినా ఎవరూ పట్టించుకోలేదు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము చొరవ తీసుకొని 3-4 రోజుల్లో నీరు చేరకపోతే వచ్చే వారంలో రైతు సంఘంగా మళ్ళీ 40-50 గ్రామాలు తిరిగి పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా రైతు సంఘంగా రైతులు సమీకరించి 1000-2000 మందితో పెద్ద పోరాటం చేస్తామని చెప్పి చేసి ఈ నీటిని సాధించుకుంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అభ్యర్థి పాలకొండ మండలం మన్యం జిల్లా పిఆర్రాజుపేట. మరి గత 16వ తారీఖు సాగు ఇచ్చిపెట్టామని ఎంత ఆర్భాటంగా చెప్పారు. అయితే నీరు ఇచ్చిపెట్టి ఈనాడు 20 దినాలు అయింది. ఈ 20 దినాల్లో కూడా సాగునీరు రాలేదు. రైతులేమో నాడు మిగిలిపోతుందని ఆతృతో వర్షాకాలంతో ఇంచుమించు అంతా ఉపాధి చేయడం జరిగింది. ఈ నీటి సంకల్పం ఏంటంటే ఇరిగేషన్ శాఖ తన బాధ్యత ఉండి రైతు వెళ్ళిపోయినా కనబడుతుంది. కనుక ఇది చాలా ఘోరము. రైతుల తాలూకా మండలిని వాళ్ళ అభిప్రాయాన్ని ఇరిగేషన్ శాఖ తీసుకోవాలని కోరుకుంటున్నాం. గనిరాజు డిప్యూటీ ఇరిగేషన్ సభ్యుని పాల్గొండ, డివి రమణ ఏఈ పాల్గొండ. నీరు కోసం చెప్పి మనం 16వ తేదీని విడిచిపెట్టాము. దానికి మొత్తం అంటే మనం 35.5 కిలోమీటర్ల మెయిన్ కెనాల్ ఉంది. ఈ మెయిన్ కెనాల్ కూడా ఏది కూడా మనకి జంగిల్ క్లియరెన్స్ నీరు జరగలేదు. లాస్ట్ 5 yearsలో కూడా ఆ 25% బిలో ఉండడం వల్ల ఆ మెయిన్ కెనాల్ వర్క్ ఆగిపోయింది. ఆ కాంట్రాక్ట్ కూడా 25% లోపల ఉండడం వల్ల దాన్ని అభ్యర్థిస్తున్న గవర్నమెంట్ ఉండిపోయింది. ఆ గవర్నమెంట్ ఏజెన్సీ కంటిన్యూషన్ కాలేదు. అలాగే కొత్త ఏజెన్సీ రావడం వల్ల ఉండిపోయిన వల్ల ఆ మెయిన్ కెనాల్ వర్క్ చేయడం కావలేదు. ఇప్పుడు ఈ సంవత్సరం కొంతమంది ఓఎండ్ఎం గ్రాంట్లు వస్తే బ్రాంచ్ కెనాల్ అన్ని కూడా చేస్తున్నాం. ఇప్పుడు మెయిన్ కెనాల్లో ఉన్నటువంటి జంగిల్ తీయడం కోసం చెప్పి డిస్ట్రిబ్యూటర్ కంపెనీలని, నీటి సంఘ ప్రెసిడెంట్ని వాళ్ళందరితో కోఆపరేషన్తో కొత్తగా మిషన్ పెట్టి ఇప్పుడు ఈ రోజు మొన్నటి నుంచి వర్క్ చేస్తున్నాం. అది మళ్ళీ వరకు అయ్యింది. ఇంక మీద కూడా ఈ రోజు ఈవినింగ్ వరకు ఈ టైలాండ్ వరకు చేసిన తర్వాత రేపు మార్నింగ్ విడిచిపెడితే రేపు ఈవినింగ్ కల్లా టైలాండ్కి వాటర్ వస్తుంది. పాలకొండ నీరు వస్తుందా? పాలకొండ కంటే మీద లుంబూరు వరకు వస్తుంది, కింద పాలకొండకి తర్వాత వస్తుంది.
బాసూరు వరకు వచ్చింది. మొత్తం 38 కిలోమీటర్లు సార్ లెంత్. బాసూరు వరకు కూడా రాలేదని చెప్తున్నారు. వచ్చింది. బాసూరు వరకు అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ బాసూరు దగ్గర పూన్ వేసాం సార్ ప్రెజెంట్. బాసూరు దగ్గర డస్ట్ పారుతుంది. ఆ పూన్ తీయాలి ఈవినింగ్ తీసి మిగతా వచ్చిన కెనాల్ కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగ్ కల్లా విడిచిపెడతాను నీరు. రేపు మార్నింగ్ కల్లా వస్తుంది. రేపు కల్లా వస్తుంది పాలకొండ నీరు. రేపటి కల్లా వస్తుంది.